హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నా సబ్సిడరీ మొత్తం నేనైతే మంచిగా ఉన్నా ఫ్రెండ్స్. మీరు కూడా మంచిగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంజీబాబు యూట్యూబ్ ఛానల్ని కొట్టండి. మంచి మంచి వాయిస్తో మంచి మంచి కవర్ సాంగ్తో మీ ముందుండ. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా పెట్టిన నా యూట్యూబ్ ఛానల్కి పేరు అది వరకు నేను ఫస్ట్లో పెట్టింది జోలకల్లు ఎస్ఎఫ్, అంటే మా ఊరు పేరు పెట్టుకున్నా. జోలకల్లు ఎస్ఎఫ్ అని పెట్టా. అది కలిసి రావట్లేదు కాబట్టి ఆ పేరు తీసేసి నా పేరుతో అంజీబాబు యూట్యూబ్ ఛానల్ని కొట్టండి. మంచి వీడియోస్ వస్తాయి. జోలకల్లు ఎస్ఎఫ్ అని కొడితే రాదు, ఒకవేళ వస్తే రావచ్చు అని చెప్పలేము, కానీ అంజీబాబు యూట్యూబ్ ఛానల్ని కొట్టండి, నా వీడియోస్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, అందుకోసం నేను ఇప్పుడు ఒకటి కారణం చెప్పగలను. మన వీడియోస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లైక్ కొట్టట్లా. దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే 4-5 విషయాలు చెప్పాలి, చెబుతా ఈ వీడియోస్లో. అందుకోసమై మన వీడియోస్ పూర్తిగా చూడండి, పక్కన నెట్టేయకుండా. నేను చెప్పేది కొంచెం వివరంగా వినండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ 1000 మంది చూశారంటే 1000 మందిలో ఒక 200 మంది తీసేసిన లైక్స్, ఒక 200 మంది తీసేసిన 800 మంది ఉండాలిగా. 10-14 మంది ఉంటారు, అంటే లైక్స్ కొట్టకూడదా వీడియోస్కి. ప్రతి యూట్యూబర్ అడిగేది ఎందుకు, ఒక లైక్ కొట్టమని అడుగుతారు. ఆ లైక్ ఎందుకు కొట్టమంటారంటే మీ డబ్బులు పోవటానికి కాదు, ఆ వీడియో నలుగురు షేర్ చేస్తుంది. వీడియో ఆ నలుగురు లైక్ కొడితే నలుగురు షేర్ చేస్తారు. అందుకోసమై ప్రతి యూట్యూబరు ఒక లైక్ కొట్టమంటారు. మీరు డబ్బులు అయిపోతుంది, లైక్ కొడితే రూపాయి బాధ్యత, లైక్ కొడితే రూపాయి బాధ్యత అనుకుంటున్నారు. దానివల్ల అసలు ఏం ప్రాబ్లం లేదు. మీకు లైక్ కొట్టినందుకు డబ్బులు పావు. మీరు వీడియోస్ చూసి నెట్ కాలేదు చూడు, దానికి డబ్బులు అయిపోతాయి. అది 1000 మంది చూశారనుకో, 1000 మందిలో ఒక 800 మంది లైక్స్ అని ఉండాలిగా. 10-14 మంది, మహా అయితే 30 మంది. ఏంటండి మీరు ఉండబట్టాక మేము వీడియోస్ తీసేది, మమ్మల్ని నిలబెట్టాలిగా. మాలో ఉన్న టాలెంట్ చూపిస్తున్నాం, మాలో ఉన్న టాలెంట్ ప్రకారం ఒక లైక్ కొట్టాలిగా మీరు. ఆ టాలెంట్ ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల అంటే నీ వల్ల కావచ్చు, నా వల్ల కావచ్చు. నీలో కెపాసిటీని బట్టి నీకు ఉంటుంది, నాలో కెపాసిటీని బట్టి నాలో ఉంటుంది. ఒక కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం అంటే అది అందరి టాలెంట్ అయిద్దా? కాదుగా. మాట్లాడాలిగా, నిలబడాలిగా, వాయిస్ రావాలిగా. అందుకోసం ఒక లైక్ కొట్టండి మన వీడియోస్ చూడండి. అంజీబాబు యూట్యూబ్ ఛానల్ కొట్టండి, మన వీడియోస్ వస్తాయి. దానికి కారణం అయిపోయింది. ఈ జెండు బాన్ ఉంది, ఈ జెండు బాన్ ఉందిగా, ఇది మనం దేనికి వాడతాం ఫ్రెండ్స్? ఇది వాడాలంటే మనకు తలకాయ నొప్పి కానీ, జలుబు కానీ, గొంతు నొప్పి కానీ, గొంతులో నస కానీ ఉంటే ఈ జెండు బాన్ వాడతాం. అవునా? మీకు తెలుసు, నేను ఇవన్నీ చెప్పక్కర్లా. ఈ జెండు బాన్ అనేది దానికి. మళ్ళీ ఈ జెండు బాన్ మేము వంకపెట్టి చెబుతున్నానని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. దానికి వాడతాం ఈ జెండు బాను. యూట్యూబ్ ఛానల్ కూడా అంతే ఫ్రెండ్స్. ఒక లైక్ కొడితే నలుగురు షేర్ చేద్దాం, అందుకని లైక్ అడుగుతారు ప్రతి యూట్యూబర్. లైక్ వల్ల మా డబ్బులు ఏమైనా పోతాయేమో, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మన డబ్బులు? నువ్వు గంటలు వీడియోస్ చూస్తావు, సినిమాలు చూస్తావు, అన్నీ చూస్తావు. మన వీడియోస్కి ఒక లైక్ కొట్టడానికి, మన వాయిస్కి, మన కవర్ సాంగ్కి మేము అంత ఖర్చు పెట్టుకొని, అంత నిలబడి కెమెరా ముందు నిలబడి అంత వాయిస్ చెబుతుంటే కొట్టచ్చు ఒక లైక్, ఇబ్బంది ఏం లేదుగా. అందుకని ఒక లైక్ కొట్టమని యూట్యూబర్ అడుగుతారు. అది జెండు బాను మేము వంకబెట్టి చెప్పానని మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే మనకు బాధ వస్తే ఈ జెండు బాను గుర్తొస్తుంది. నా యూట్యూబ్ ఛానల్ కూడా అంతే ఉంటుంది.
ఎందుకంటే నలుగురికి లైక్ కొడితే నాకు కూడా ఆ తలకాయ నొప్పి అనేది లేకుండా పోద్ది. అది అన్నమాట. మీరు చూస్తున్నారు కానీ చూడటానికి 500 మంది చూశారు అనుకో, లైక్లు లేకపోతే నాకు తలకాయ నొప్పిగానే ఉంటుందిగా, తలకాయ నొప్పిగానే ఉంటుందిగా. అదే 500 మంది చూసి 400 లైక్స్ ఉన్నాయి అనుకో, తలకాయ నొప్పి నాన్న హ్యాపీగానే ఉంటాగా. ఈ జెండు బాను పూసుకోమని అక్కర్లేదుగా నాకు. అందుకోసమే జెండు బాను మనం ఒక్కబెట్టి చెప్పానని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీకు కూడా తెలియాలని యూట్యూబ్ ఛానల్ గురించి నేను చెబుతున్నా కాబట్టి, అందుకోసమే నేను నాలో బాధ ఉంది. నవ్వుతున్నాను, మీతో హ్యాపీగా చెబుతున్నానని ఉండొచ్చు, నాకు బాధ ఉంది. ఎందుకంటే ఈ వీడియోస్ కనీసం దగ్గర దగ్గర 300 చిల్లర ఉన్నాయి. ఈ వీడియోస్ ఉన్నాయి. 300 వీడియోస్లో కూడా సబ్స్క్రైబర్ అయితే 5000 మంది చిల్లర మంది ఉండరు. వాచ్ టైం ఇంతవరకు కనీసం వాచ్ టైం జరగదు. యూట్యూబ్లో అసలు మనీ ఎప్పుడో తీసుకోవాల్సినవి. ఎందుకంటే నా వల్ల కూడా తప్పు ఉంది. ఎందుకంటే వీడియోస్ రోజుకి 1-2 వీడియోస్ తీసి పెడితే ఒక సంవత్సరంలోనే ఎప్పుడో నేను యూట్యూబ్లో మనీ తీసుకోవాలి లెక్క. నేను కూడా యూట్యూబ్ ఛానల్ పడుచుకోక ఇప్పుడు ఇంట్లో బాధల వల్ల పనుల వల్ల కొంచెం మనీకి ప్రాబ్లం అయ్యి నేను తీయలేకపోయా. అందుకోసం అయ్యి మన వీడియోస్ నుంచి కవర్ సాంగ్ తీసిన, నా వాయిస్ వీడియో తీసిన రోజుకొక వీడియో పెడతా. అది పొద్దుజామున 10ంటికి పెడతా. పొద్దుజామున 10ంటికి వీడియో వస్తుంది యూట్యూబ్లో. షార్ట్ వీడియోకి అయితే టైం లేదు, ఎనీ టైం ఎప్పుడు పడితే అప్పుడు వదులుతూనే ఉంటా. షార్ట్ వీడియో అయితే ఒకవేళ ఒక కవర్ సాంగ్ తీసాను అనుకో, మంచి సాంగ్, చిన్న చిన్న షార్ట్ వీడియోలతో మీకు అర్థమవుతుంది పలానా సాంగ్ తీస్తున్నాను అని మీకు అర్థమవుతూనే ఉంటుంది. నేను చెప్పక్కర్లా, అది మొత్తం అంజిబాబు కవర్ సాంగ్ తీస్తున్నాడు అని మీకు అర్థమవుతూనే ఉంటుంది. ఎందుకంటే నా వాయిస్ అయితే కవర్ సాంగ్ తీసిన, సొంత వాయిస్తో తీసిన, నా కంటెంట్తో తీసి పెట్టినా కానీ 10 గంటలకు వీడియో వదులుతా యూట్యూబ్లో. అందుకోసం అయ్యి ఈ జెండు బాను ఒక్క యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పా కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 10 గంటలకు రోజు వీడియో వదులుతా. చూడండి మన వీడియోస్, మంచి మంచి వీడియోస్ ఏముంటాయి, బాగుంటుంది. నా వాయిస్ కూడా, నా వాయిస్ ఎన్నోళ్ళు కంపల్సరీగా ఈ వీడియోకి ఎన్ని కామెంట్స్ వస్తాయో నేను చూడాలి. నా వాయిస్ బాగుందా లేదో కూడా మీరు కరెక్ట్గా చెప్పాలి. ఎందుకంటే ఈ వీడియో తీస్తుంది కూడా నేను అందుకు కారణం. ఎక్కువ లెంత్ పెట్టి కూడా తీస్తున్నా ఈ వీడియో. తప్పకుండా చూడండి మన వీడియోస్. ఎందుకంటే మీరు చూసిన వల్ల నా వాచ్ టైం జరిగిద్ది, నా వాయిస్ కూడా బాగున్నది. దీనికి కూడా వివరంగా చెప్పా. యూట్యూబ్ ఛానల్ కరెక్ట్గా తీస్తా నేను, భయపడాల్సిన భయం లేదు. మీరు కరెక్ట్గా నిలబడితే మా ఛానల్ చూసి లైక్ కొడితే నేను కరెక్ట్గా నిలబడి వీడియోస్, మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటా. మంచి మంచి వాయిస్ మీకు పెడతా. నేను చేసే ప్రతి ఒక్క పని కూడా మీకు వీడియో తీస్తా, చూపిస్తా నేను. అది అంజిబాబు యూట్యూబ్ ఛానల్ కొట్టండి, మన వీడియోస్ వస్తాయి. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా వీడియో షేర్ చేయాలంటే షేర్ చేయండి మన అంజిబాబు వీడియోని. మనకు ఒక లైక్ కొట్టి తప్పకుండా చూడండి మన వీడియోస్. మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను. ఓకే ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదొకటి, నిన్న 19వ తారీఖు మా కారంపూడి తిరణాల మొదలు, అంటే 3వ రోజు 4వ రోజు పోతే 5 రోజులు తినాలి మొత్తం. రావాలనుకుంటే మట్టుకు రావచ్చు మన కారంపూడి తిరణాల. 5 రోజులు తిరణాల అంటే 3వ రోజు జనం బాగా పోతారు, 4వ రోజు 3వ రోజు బాగా చూడవచ్చు జనం కూడా. కారంపూడి మా జోలకల్లుకి పై ఎత్తులో కారంపూడి, మనకి మా జోలకల్లుకి కారంపూడికి 7 కిలోమీటర్లు. ఎవరన్నా దూరపల్లి చుట్టూ రావచ్చు అంటే రావచ్చు. రేపు ఎద్దుల పందాలు కూడా అటుకు 3 రోజుల నుంచి సాగుతూనే ఉండే. ఎద్దుల పందాలు కూడా చూడాలనుకున్న వాళ్ళు వచ్చి చూడవచ్చు మన వీడియోస్. మన ఎక్కడెక్కడ సబ్స్క్రైబర్ ఉండా కానీ మన వీడియోస్ కూడా కంపల్సరీగా చూడండి. ఎందుకంటే మాది పిడిగిరాల మండలం జోలకల్లు మాది. మన గురించి కూడా తెలియాలనుకుంటే చాలామంది మనకి మన వీడియోలో ఫోన్ నెంబర్ ఉంది, కాల్ చేయొచ్చు, మనకి మాట్లాడవచ్చు. మంచిగానే చూస్తా, మంచిగానే
వీడియోస్ కూడా తీసుకుంటా. మనం ఎవరైనా కలవాలనుకుంటే కలవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ తప్పకుండా చూసి ఒక లైక్ పెట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంజిబాబు యూట్యూబ్ ఛానల్ కొట్టండి. మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటా. నా వాయిస్ ఉంటే మటుకు కంపల్సరీ మీరు కామెంట్స్ పెట్టాలి. నా వాయిస్ బాగుందా లేదని మీరు ఇదే నేను కనుక్కునేది మీలో. ఓకే ఫ్రెండ్స్.